మరణాత ఈ దిన దేవుని వాక్యం ధ్యానం చేసుకుందామా? కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. ఈ మాట చూడండి, ఈ వాగ్దానము లేకపోతే ఈ యొక్క మాట మనం చదువుకున్నప్పుడు బహుధైర్యం కలుగుతుంది. ఎందుకంటే లోకంలో మనల్ని అనేకులు శ్రమపరిచేవారు ఉన్నారు, అవునా కదా? మనల్ని నిందలు వేసేవారు ఉన్నారు, అవమానపరిచేవారు ఉంటారు కదా. మనల్ని కష్టపెట్టి వారి ఎదుట ప్రభు అంటున్నారు, నేను నీకు భోజనం సిద్ధపరుస్తాను. అంటే ఎవరైతే శ్రమపరుస్తూ ఉన్నారో, ఎవరైతే కష్టపెడుతూ ఉన్నారో, ఎవరి ద్వారా నీవు బాధ పెడుతున్నావో వారి ఎదుట దేవుడు నీకు సౌఖ్యం ఇస్తానంటున్నాడు. సౌలు దావీదును చంప చూస్తే దావీదుకి దేవుడు సౌలు భోజనపు బల్లం మీదే ఆహారం పెట్టారు, అవునా కదా? అలాగే మీ జీవితంలో కష్టపెట్టేవారు, శ్రమ పెట్టేవారు, బాధలు పెట్టేవారిని చూసి బాధపడకండి. వారి ఎదుట దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి వారి ఎదుటే మిమ్మల్ని గొప్పగా చూపించు దేవుడు. మరి మీ కొరకు ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఏ కష్టమును జయించలేకపోతున్నారు, ఏ నరుని ద్వారా బాధపడుతూ ఉన్నారు, ఏ అనారోగ్యము ద్వారా బాధపడుతున్నారు, ఏ సాతాను ద్వారా బాధపడుతున్నారో నీ బిడ్డలు, వారి ఎదుట దేవా, నీ బిడ్డలైన వారిని దేవా ఇదిగో నీ చేతికి సమర్పిస్తున్నా. నీ దీవెన కలిగిన వారుగా, నీ దీవెన పొందుకున్న ప్రజలుగా వారిని చూపించి ప్రవ్వా వారి శ్రమయందు వారిని గొప్ప జయము కలిగిన వారుగా, దీవెన కలిగిన వారుగా నిలబెట్టి అద్భుత కార్యము జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.